సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను సరిత. సో ఈ రోజు మనం ఏపీ ఎన్నికల వేళ మరో ఇంట్రెస్టింగ్ సర్వే తెరపైకి వచ్చింది. శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఒకసారి మనం పరిశీలిద్దాం. మార్చి 23 వరకు నిర్వహించిన ఈ సర్వేలో వైసీపీ ఓట్ షేర్ 48.5% ఉండగా కూటమికి 46.5% ఉంది. అలాగే ఇతరులకు 3%, అలాగే సైలెంట్ ఓటర్స్కి 2% ఉంది. ఒకసారి మనం చూద్దాం. సీట్స్ వచ్చేసి మనకి 175 సీట్లు ఉండగా ఇందులో మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 50 సీట్లు కూటమికి రావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీకి 93 సీట్లు వస్తాయని వీళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు మనం జిల్లాల వారిగా ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు శ్రీధర్ గారు మనకు చెప్తారు. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అందులో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమ్దాలవలస, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ, నర్సన్నపేట ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురంలో గట్టి పోటీ, రెండు పార్టీల మధ్య ఎన్డీఏ కూటమి ప్లస్ వైసీపీ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. పలాసలో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే మనకు చెప్తుంది. టెక్కలిలో ఎన్డీఏ కూటమి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూటమికి అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా పాతపట్నంలో వైసీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళంలో వైసీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఆమదాల వలసలో ఎన్డీఏ కూటమికి ఎడ్జుండే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే చెప్పింది. ఎచ్చెర్లలో గట్టి పోటీ ఉండబోతుంది. రెండు పార్టీల మధ్య అంటే కూటమి మరియు వైసీపీ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. రాజాంలో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. నర్సన్నపేటలో గట్టి పోటీ, రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలపై ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. అయితే ఇప్పుడు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్కసారి చూద్దాం. అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 6, అలాగే టీడీపీకి, జనసేనకి, బీజేపీకి కలిపి 2, అలాగే కీన్ కంటెస్ట్ 1. ఇప్పుడు అవేంటో ఇప్పుడు మనకి శ్రీధర్ గారు వెల్లడించనున్నారు. జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో బొబ్బిలి, శృంగవరపుకోట, నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లి ఈ 10 నియోజకవర్గాల్లో బొబ్బిలిలో ఎన్డీఏ కూటమికి ఎడ్జున్నట్టు చెప్తుంది. శృంగవరపుకోటలో వైసీపీకి ఎడ్జుంది. నెల్లిమర్లలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. విజయనగరంలో ఎన్డీఏ కూటమికి ఎడ్జుండే అవకాశం ఉందంటున్నారు. గజపతి నగరంలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పార్వతీపురంలో గట్టి పోటీ, కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది. సాలూరులో వైసీపీ, కురుపాంలో వైసీపీ, చీపురుపల్లిలో కూడా వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆత్మసాక్షి సర్వే మనకు వెల్లడించింది. అయితే ఇప్పుడు మనం విశాఖపట్నం గురించి ఒకసారి చూద్దాం. విశాఖపట్నంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి 6, అలాగే కూటమికి 5, అలాగే కీన్ కంటెస్ట్ ఏమో 4 ఉంది. ఇప్పుడు మనకి నియోజకవర్గాలుగా చూస్తే విశాఖపట్నంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాయకరావుపేట, అనకాపల్లి, గాజువాక, చోడవరం, అరకు, మాడుగుల, నర్సీపట్నం, పాడేరు, యలమంచిలి, భీమిలి, పెందుర్తి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్ ఈ 15 నియోజకవర్గాల్లో ఒకసారి చూస్తే మనం పాయకరావుపేటలో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. అనకాపల్లిలో ఎడ్జు అంటే మన ఎన్డీఏ కూటమికి ఎడ్జుంది. గాజువాకలో ఎన్డీఏ కూటమికి ఎడ్జుంది. చోడవరంలో వైసీపీకి, అరకులో వైసీపీకి, మాడుగులలో వైసీపీకి, నర్సీపట్నంలో ఎన్డీఏ కూటమికి ఎడ్జుంది. పాడేరులో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. యలమంచిలో గట్టి పోటీ నెలకొని ఉంది. భీమిలి కూడా గట్టి పోటీ ఉంది. పెందుర్తిలో వైసీపీకి ఎడ్జుంది. విశాఖపట్నం ఈస్టులో ఎన్డీఏ కూటమికి ఎడ్జుండే అవకాశం ఉంది. విశాఖపట్నం సౌత్లో వైసీపీకి, విశాఖపట్నం నార్త్లో కీన్ కాంటెస్ట్ అంటే రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. విశాఖపట్నం వెస్ట్లో ఎన్డీఏ కూటమికి అవకాశం ఉందని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. అయితే ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మనం చూసుకుందాం. ఫస్ట్ అయితే ఈస్ట్ గోదావరి చూద్దాం. ఈస్ట్ గోదావరి అయితే హైయెస్ట్ అని చెప్పాలి. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి 8, అలాగే కూటమికి 7, అలాగే కీన్ కంటెస్ట్ 4 ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటంటే పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం,
పి గన్నవరం, అనపర్తి, తుని. ఈ 19 నియోజకవర్గాలు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో. పత్తిపాడులో వచ్చేసి మనకు కూటమికి అవకాశం ఉందని చెప్తుంది ఆత్మసాక్షి సర్వే. పిఠాపురంలో గట్టి పోటీ ఉండబోతుంది. కాకినాడలో వైసీపీకి అవకాశం ఉంది. పెద్దాపురంలో గట్టి పోటీ ఉండబోతుంది. కాకినాడలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఆత్మసాక్షి చెప్తోంది మనకు. ముమ్మిడివరంలో కూటమికి, ఎన్డీఏ కూటమికి అవకాశం ఉందంటున్నారు. రామచంద్రాపురంలో వైసీపీకి, అమలాపురంలో వైసీపీకి, రాజోల్లో కూటమికి, కొత్తపేటలో కూటమికి, ఎన్డీఏ కూటమికి. మండపేటలో మాత్రం గట్టి పోటీ అయితే నెలకొని ఉంది. రాజానగరంలో కూటమికి, రాజమండ్రిలో గట్టి పోటీ ఉండబోతుంది రెండు పార్టీల మధ్య. రాజమండ్రి రూరల్లో వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందంటున్నారు. జగ్గంపేటలో కూటమికి, రంపచోడవరంలో వైసీపీకి, పి గన్నవరంలో కూటమికి, అనపర్తిలో వైసీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఇంకా చివరిగా తుని నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఉమ్మడి గోదావరి జిల్లా చూద్దాము. ఇక్కడ 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 15లో 7 వైఎస్ఆర్సీపీ, 4 కూటమికి, 4 కీన్ కంటెస్ట్ ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 అవేంటంటే నిడదవోలు ఒకటి, ఆచెంట, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, దెందులూరు, గోపాలపురం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు. ఈ నియోజకవర్గాల్లో చూస్తే మనము పోటీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూస్తే నిడదవోల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఆత్మసాక్షి చెప్తోంది. ఆచెంటలో గట్టి పోటీ ఉండబోతుంది. పాలకొల్లులో ఎన్డీఏ కూటమి ఉండబోతుంది. ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడిలో వైసీపీకి అవకాశాలున్నాయి. దెందులూరులో ఎన్డీఏ కూటమికి గెలిచే అవకాశం ఉందని చెప్తోంది. గోపాలాపురంలో గట్టిపోటీ, తాడేపల్లిగూడెంలో ఎన్డీఏ కూటమికి గెలిచే అవకాశం ఉందంటున్నారు. కొవ్వూరులో వైసీపీ, నర్సాపురంలో వైసీపీ, భీమవరంలో అయితే గట్టి పోటీ ఉండబోతుంది. ఉండిలో కూడా గట్టి పోటీ ఉండబోతుంది. తణుకులో ఎడ్జ్ మాత్రం ఎన్డీఏ కూటమికి అయితే ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. ఇప్పుడు మనం కృష్ణా జిల్లాకు సంబంధించి చూద్దాము. ఇక్కడ 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 16లో వైఎస్ఆర్సీపీకి 8, అలాగే కూటమికి 5, అలాగే ఇక్కడ కీన్ కంటెస్ట్ 3 ఉంది. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 16 ఏంటంటే నూజివీడు, తిరువూరు, గన్నవరం, కైకలూరు, పెనమలూరు, పెడన, పామర్రు, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, గుడివాడ, విజయవాడ వెస్ట్, మచిలీపట్నం, అవన్గడ్డ. ఈ 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలిస్తే నూజివీడులో వైసీపీకి, తిరువూరులో వైసీపీకి, గన్నవరంలో వైసీపీకి, కైకలూరులో మాత్రం ఎడ్జ్ ఎన్డీఏ కూటమికి ఉండబోతుంది. పెనమలూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. పెడనలో ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ ఈ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తోంది. పామర్రులో ఎడ్జ్ వైసీపీకే ఉంది. విజయవాడ సెంట్రల్లో ఎన్డీఏ కూటమికి అవకాశం ఉందంటున్నారు. జగ్గయ్యపేటలో ఎన్డీఏ కూటమికి, మైలవరంలో గట్టి పోటీ ఉండబోతుంది రెండు పార్టీల మధ్య. నందిగామలో కూడా ఎన్డీఏ కూటమికి అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉంది. గుడివాడలో మాత్రం వైసీపీకి కొడాలి నాని, గుడివాడలో మాత్రం వైసీపీకి గెలిచే అవకాశం ఉందంటున్నారు. విజయవాడ ఈస్ట్ గట్టి పోటీ ఉండబోతుంది. విజయవాడ వెస్ట్ ఎడ్జ్ వైసీపీకే ఉంటుంది. మచిలీపట్నంలో మాత్రం పోటీ గట్టిగా ఉంటుంది రెండు పార్టీల మధ్య. ఇక లాస్ట్ది చివరగా అవనిగడ్డలో వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో కూడా మనకి 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి 8, అలాగే కూటమికి 6, అలాగే కీన్ కంటెస్ట్ 3. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో వచ్చేసి గురజాల ఒకటి, తాడికొండ, చిలకలూరుపేట, వినుకొండ, వేమూరు, పొన్నూరు, పెద్దకూరపాడు, మాచెర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ఈస్టు, తెనాలి, మంగళగిరి, బాపట్ల, పత్తిపాడు, గుంటూరు వెస్టు, రేపల్లె. ఈ 17 నియోజకవర్గాలను ఒకసారి మనం పరిశీలిస్తే గురజాలలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. తాడికొండలో ఎన్డీఏ కూటమికి ఉంది. చిలకలూరుపేటలో గట్టి పోటీ ఉండబోతుంది. వినుకొండలో ఎన్డీఏ కూటమికి, వేమూరు, పొన్నూరులో ఎన్డీఏ కూటమికే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది మనకు. పెదకూరపాడులో వైసీపీకి, మాచర్లలో వైసీపీకి, సత్తెనపల్లిలో ఎన్డీఏ కూటమికి, నరసరావుపేట, గుంటూరు, తెనాలిలో మాత్రం వైసీపీకి, మంగళగిరిలో గట్టి పోటీ ఉండబోతుంది. బాపట్లలో వైసీపీకి, పత్తిపాడులో గట్టి పోటీ ఉండబోతుంది. గుంటూరు వెస్ట్లో వైసీపీకి, రేపల్లెలో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే మనకు చెప్తుంది.
అయితే ఇప్పుడు మనం ప్రకాశం గురించి మాట్లాడుకుందాం. ప్రకాశం జిల్లాలో మనకి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనకి 6 వైఎస్ఆర్సీపీ, అలాగే కూటమికి 5, అలాగే కీన్ కంటెస్ట్ 1. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలను ఒకసారి మనం పరిశీలిస్తే అవి ఏంటంటే రేపల్లె, చీరాల, ఒంగోలు, కందుకూరు, కొండపి, కనిగిరి, దర్శి, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం. ఈ 12 నియోజకవర్గాలు, 12 నియోజకవర్గాలను ఒకసారి మనం పరిశీలిస్తే చీరాలలో వైసీపీకి గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఒంగోలులో ఎన్డీఏ కూటమికి అవకాశం ఉంది. కందుకూరులో వైసీపీకి ఎడ్జ్ ఉంది కొంచెం. కొండపిలో ఎన్డీఏ కూటమికి, కనిగిరిలో ఎన్డీఏ కూటమికి, దర్శిలో మాత్రం వైసీపీకి, పర్చూరు, అద్దంకిలో ఎన్డీఏ కూటమికి, సంత నూతనలపాడులో కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది. మార్కాపురంలో వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. గిద్దలూరు వైసీపీ, ఎర్రగొండపాలెంలో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆత్మసాక్షి సర్వే మనకు చెప్తోంది. ప్రకాశంలో కూడా మనకి ఇంచుమించు వైఎస్ఆర్సీపీఏ లీడ్లో ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో కూడా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనకి వైఎస్ఆర్సీపీ 4, అలాగే కూటమి 3, అలాగే కీన్ కంటెస్ట్ 3. నెల్లూరు జిల్లాలో మనం మొత్తం 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. దాంట్లో సర్వేపల్లి, ఉదయగిరి, వెంకటగిరి, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, వీటిని ఒకసారి మనం పరిశీలిస్తే సర్వేపల్లిలో వైసీపీకి, ఉదయగిరిలో వైసీపీకి, వెంకటగిరిలో వైసీపీకి, కావలిలో వైసీపీకి, గూడూరులో మాత్రం ఎన్డీఏ కూటమికి, సూళ్లూరుపేటలో గట్టి పోటీ ఉండబోతుంది, ఆత్మకూరులో కూడా గట్టి పోటీ ఉండబోతుంది, కొవ్వూరులో 2 పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది, నెల్లూరు సిటీ మరియు నెల్లూరు రూరల్ ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం ఎన్డీఏ కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే మనకు వెల్లడించింది. అయితే కడప కూడా ఒకసారి చూద్దాం. కడపలో కూడా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 8 వైఎస్ఆర్సీపీ, కూటమికి 1, అలాగే కీన్ కంటెస్ట్ కూడా 1. కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే కడప, మైదుకూరు, కోడూరు, బుద్వేల్, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట. కడపలో వైసీపీకి ఎడ్జుంది. మైదుకూరులో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఎడ్జుంది. కోడూరు, బుద్వేలు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు ఈ అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి గెలిచే అవకాశం ఉందంటున్నారు. ప్రొద్దుటూరులో గట్టి పోటీ ఉండబోతుంది. రాజంపేటలో మాత్రం మళ్ళీ వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంది. మొత్తానికి కడప జిల్లాలో వైసీపీ తన ఆధిపత్యాన్ని అయితే నిలబెట్టుకోబోతుందని ఆత్మసాక్షి సర్వే మనకి వెల్లడించింది. సో ఇప్పుడు మనం కర్నూలు చూద్దాం. కర్నూలులో కూడా మనకి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14లో వైఎస్ఆర్సీపీకి 10, అలాగే కూటమికి 3, కీన్ కంటెస్ట్ 1. కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో నందికొట్కూరు, ధోన్, పత్తికొండ, బనగానపల్లి, ఆళ్లగడ్డ, కోడుమూరు, శ్రీశైలం, కర్నూలు, ఆలూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం, ఆదోని ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే నందికొట్కూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. డోన్లో కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది 2 పార్టీల మధ్య. పత్తికొండలో వైసీపీకి ఎడ్జుంది. బనగానపల్లిలో ఎన్డీఏ కూటమికి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే మనకు వెల్లడించింది. ఆళ్లగడ్డలో వైసీపీకి గెలిచే అవకాశం, కోడుమూరులో వైసీపీకి, శ్రీశైలంలో ఎన్డీఏ కూటమికి గెలిచే అవకాశం ఉంది. ఇక మిగిలిన నియోజకవర్గాలు కర్నూలు, ఆలూరు, నంద్యాల, ఎమ్మిగనూరులో వైసీపీకి, మంత్రాలయం మాత్రం కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పింది. పాణ్యం, ఆదోనిలో మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉందనేది మనకు ఆత్మసాక్షి సర్వే వెల్లడిస్తోంది. కర్నూలులో కూడా ఆల్మోస్ట్ మనకి వైఎస్ఆర్సీపీఏ ఆల్మోస్ట్ ఎక్కువ లీడింగ్ లో ఉందని చెప్తుంది. అయితే ఇప్పుడు మన అనంతపురం ఒకసారి చూద్దాం. అనంతపురంలో కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి 7, కూటమికి 4, కీన్ కంటెస్ట్ 3. అనంతపురంలో మనం ఒకసారి 14 నియోజకవర్గాలను ఒకసారి మనం పరిశీలిస్తే 14 నియోజకవర్గాలు ఏవేవంటే రాప్తాడు, రాయదుర్గం, ఉరవకొండ, హిందూపూర్, మడకశిర, పుట్టపర్తి, పెనుగొండ, కదిరి, ధర్మవరం, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గ్ ఈ 14 నియోజకవర్గాల్లో ఏ పార్టీలు గెలిచే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే మనకు వెల్లడించింది. అందులో రాప్తాడులో వైసీపీకి గెలిచే అవకాశం ఉందన్నది. రాయదుర్గంలో మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. ఉరవకొండలో మాత్రం గట్టి పోటీ ఉండబోతుంది. హిందూపూర్లో ఎన్డీఏ కూటమికి గెలిచే అవకాశం ఉందంటున్నారు. మడకశిరలో మాత్రం వైసీపీకి, పుట్టపర్తిలో కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది. పెనుగొండలో మనకు కూటమి గెలిచే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే చెప్పింది. కదిరిలో, ధర్మవరం, గుంతకల్లో
వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తాడిపత్రిలో మాత్రం గట్టి పోటీ నెలకొని ఉంది, గట్టి పోటీ ఉండబోతుందని ఆత్మసాక్షి మనకు వెల్లడించింది. సింగనమలలో మాత్రం వైసీపీకి, అనంతపూర్ అర్బన్లో కూటమికి, ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఇక కళ్యాణదుర్గంలో మాత్రం లాస్ట్కి చివరగా చూస్తే మనం కళ్యాణదుర్గంలో వైసీపీ గెలిచే అవకాశం ఉందనేది అయితే మనకు ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. అలాగే చిత్తూరు కూడా ఒకసారి చూసుకుందాం. చిత్తూరులో కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఇక్కడ కూటమికి 3, అలాగే కీన్ కంటెస్ట్ 1. చిత్తూరు జిల్లా మనం చూస్తే 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చిత్తూరులో 1, మదనపల్లి, చంద్రగిరి, కుప్పం, పలమనేరు, పీలేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, తంబాలపల్లి, తిరుపతి, సత్యవేడు, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు. ఈ 14 నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలవబోతుందనేది ఆత్మసాక్షి సర్వే మనకు వెల్లడించింది. ఒకసారి దాన్ని పరిశీలిస్తే మదనపల్లిలో వైసీపీకి, చంద్రగిరిలో వైసీపీకి, కుప్పంలో కూటమికి, ఎన్డీఏ కూటమికి గెలిచే అవకాశం ఉందంటున్నారు. పలమనేరులో వైసీపీకి ఎడ్జ్ ఉంది, పీలేరులో కూటమికి, పుంగనూరులో వైసీపీకి, శ్రీకాళహస్తిలో కూడా వైసీపీకే, తంబాలపల్లిలో కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది, తిరుపతిలో వైసీపీకి ఉంది, సత్యవేడులో కూడా వైసీపీకి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. నగరిలో మాత్రం ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందంటున్నారు. గంగాధర నెల్లూరులో వైసీపీకి, చిత్తూరులో వైసీపీకి, పూతలపట్టులో వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది మనకు. అయితే 175 స్థానాల్లో కూటమికి 50, అలాగే వైఎస్ఆర్సీపీకి 93, అలాగే కీన్ కంటెస్ట్ 32. అంటే ఈ లెక్కన శ్రీధర్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అధికార పార్టీ మరొకసారి ఏపీలో అధికారం కైవసం చేసుకోబోతుంది అనేది ఆత్మసాక్షి వెల్లడించిన సర్వే ప్రకారం మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.